తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులతో చర్చలు వాయిదా పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కార్మిక శాఖ వాయిదా వేసింది. మరోసారి డేట్ ఫిక్స్ చేసి చర్చలకు పిలుస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. జనవరి 27న సమ్మె నోటీస్ ఇచ్చామన్నారు. ఫిబ్రవరి 3న ఎన్నికల కోడ్ వస్తే 7న ఎలా పిలిపిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్కు తమ సమ్మె నోటీసుకు సంబంధం లేదని, సత్వరమే తమతో చర్చలు జరపాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు 3వ తారీఖు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఈరోజు మీకు పాలసీ మ్యాటర్స్ కావచ్చు, వేరే ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఈరోజు చర్చలు చేస్తే బాగుండని చెప్పేసి మాకు గైడెన్స్ ఉన్నది కాబట్టి దీన్ని మేము ఈరోజు చర్చలను వాయిదా వేసేసి మళ్ళొక డేటు మీకు ఇస్తాము. ఆ రోజు నాడు మీకు అన్ని విషయాలు మీ గురించి మాట్లాడతామని చెప్పడం జరిగింది. అయితే మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, 7వ తారీఖు నాడు రమ్మని లేఖ ఇచ్చారు. ఇదే లేబర్ కమిషనర్ గారు 3వ తారీఖు నాడు కోడ్ వచ్చడం జరిగింది. మరి 3వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ వస్తే 7వ తారీఖు నాడు మాకు లేఖ మరి ఎలా మీరు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము సమ్మె నోటీస్ ఇచ్చింది జనవరి 27వ తారీఖు నాడు. ఎన్నికల కోడ్ రాకముందుకే మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. కాబట్టి ఈ కోడ్కు మా యొక్క సమ్మె నోటీసుకు ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పేసి దీనిని మరి ఆ కోడుకు నుంచి సంబంధం లేకుండా మమ్మల్ని పిలిచి చర్చలు సమాధానంగా జరిపి మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడానికి చొరవ చూపెట్టవలసిందిగా కోరుతూ మరొకసారి మేము జేఏసీ పక్షాల మధ్య కూర్చొని మేము రేపు ఏమి చేయాలి, ఏమి చేయకూడదన్న దాని మీద భవిష్యత్తు కార్యాచరణ గురించి మేము ఆలోచన చేసి మీ అందరికీ మేము అన్నిటి విషయాలు తెలియదు.